ప్రపంచశాంతి కీలకం. వాంగీతో భేటీ తర్వాత మోడీ వ్యాఖ్య. మనం శత్రువులం కాదు భాగస్వాములు అంటూ చైనా మంత్రి. అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకరించింది. అలాగే ఇరు దేశాల సంబంధాలు మెరుగయ్యాయని దోబల్ చెప్పాడు. ఇది ఓ రకంగా చెప్పాలంటే బలవంతపు కాపురం. ఒక బలవంతుణ్ణి చూసి బలవంతపు కాపురం చెయ్యక తప్పని పరిస్థితి. చైనాని ఇట్లాగ మనతో స్నేహం చేసేస్తానంది కాబట్టి నమ్మగలమా? అది ఖచ్చితంగా నమ్మదగిన మిత్రుడు కాదు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా. అలాగని దూరంగా పెట్టడానికి ఇప్పుడు అవకాశం లేదు. అమెరికా జియో పాలిటిక్స్లో తన స్థిరత్వం కోసం చేసుకున్న ఎత్తుగడ భారతదేశానికి ఆప్షన్ లేకుండా చేసింది. వాస్తవంగా రష్యాకి చైనాకి దూరం అయ్యి అమెరికా యూరోప్ దేశాలకు దగ్గర అవుతున్నటువంటి భారతదేశాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఈ దేశాల సరసకు చేర్చినటువంటి ఘనత థ్యాంక్స్ టు ట్రంప్ అని మోడీను పుతిను చెప్పుకోవాలి. జిన్పింగ్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. జిన్పింగ్ను పుతిను చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే భారతదేశం దూరం అయ్యాక వాళ్ళ వ్యాపార వ్యవస్థల్లో మైనస్ అయింది. ప్లస్ వాళ్ళకి పోటీ పెరిగిపోయింది. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మళ్ళీ భారతదేశాన్ని వాళ్ళకి చేరువు చేసిన ఘనత ఆయనదవుతుంది, ట్రంప్దవుతుంది. అట్ ద సేమ్ టైం భారత్ నమ్మదగిన మిత్రుడైతే చైనా ఎప్పటికీ కాదు, రష్యా నమ్మదగిన మిత్రుడే.